హలో ఎవ్రీవన్. సో ఎస్టర్డే మనము ఇది ఒక ప్రాబ్లం చూసుకున్నాం కదా. ఈ ప్రాబ్లంకి నేను ఆన్సర్ ఇది వస్తుందన్నాను కదా. సో మళ్ళీ దాన్ని చేద్దాము ఒకసారి ఆ ప్రాబ్లమ్ని. సో ఆ ప్రాబ్లమ్ చేసాం కాబట్టి నిన్న మీకు వచ్చిన ఒకవేళ ఓకే సేమ్ ఆన్సర్ వస్తే వెరిఫై చేసుకోండి కరెక్ట్, లేకపోతే మనము ఒకసారి ఇప్పుడు చూద్దాం మళ్ళీ, సరేనా? ఓకే. సో ఫస్ట్ వాడు ఇచ్చిన క్వశ్చన్, అసలు మన ఫార్ములా అయితే ఇది, యాంగిల్ బిట్వీన్ టూ స్ట్రైట్ లైన్స్ కనుక్కోవడానికి ఫార్ములా మనము ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. సో క్వశ్చన్ అనేది ఇస్తాను ఫస్ట్. నేను ఆల్రెడీ క్వశ్చన్ అనేది ఇచ్చాను నిన్న. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ప్రీవియస్ దాంట్లో x+1, సో ఇది ఇలా పెట్టుకుంటాం, ఈజీ అవుతుంది. x+3y - 1 = 0 అండ్ 2x + 5y - 2 = 0. సో ఇక్కడ a1x + b1y + c1 = 0 అనుకోవాలి దీన్ని. మరి దీన్ని a2x + b2y + c2 = 0 అనుకోవాలి దీన్ని. సో ఇక్కడ a1 వాల్యూ ఏమో 1, b1 వాల్యూ ఏమో 3 అండ్ c1 వాల్యూ ఏమో -1. సో ఇక్కడికి వచ్చేసరికల్లా a2 వాల్యూ ఏమో 2, b2 వాల్యూ ఏమో 5, c2 వాల్యూ ఏమో -2. సో మనం విత్ సైన్స్ రాసుకున్నాం అనమాట. సో సైన్స్ రాసుకున్నాం కాబట్టి సో ఇలా ఈ వాల్యూస్ మనకు వచ్చేసాయి. సో ఇవి తీసుకుని మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో సబ్స్టిట్యూషన్ చూద్దాం ఫార్ములాలోకి ఎట్లా చేయాలో. సో ఫస్ట్ ఫార్ములా రాసుకుందాం. cos θ = మాడ్యూల్ ఆఫ్ a1 a2 + b1 b2 బై రూట్ a1² + b1² into root a2² + b2². So this is a formula to find the angle between two straight lines. సో మనం ఈ ఫార్ములాని బేస్ చేసుకుని ఈ వాల్యూస్ అన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేసుకున్న లైన్ మనం ఇంకో దాంట్లో రాసుకుందాం. సో అదనమాట సంగతి. సో ఓకే, సబ్స్టిట్యూట్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమొస్తుంది? cos θ = మాడ్యూల్ ఆఫ్ 1 × 2 + 3 × 5 బై 1² + √3² ఇంటూ రూట్, దీనికి రూట్ వేయాలి కాబట్టి √2² + 5². సో ఫార్ములా లాగానే మనం వచ్చిన వాల్యూస్ అన్ని ఫార్ములాలోకి సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఈ లైన్ అనేది వచ్చింది. సో ఈ లైన్ వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ లైన్ సాల్వ్ చేయాలి. సో సాల్వ్ చేస్తే ఇలా వస్తుంది. 2 1 = 2, సో ప్లస్ 3 5 = 15. సో 15 బై √9 + ఇప్పుడు 1, ఇది 3² అంటే 9. సో 1 + 9 అని రాసుకుందాం. నెక్స్ట్ స్టెప్లో మనం క్లియర్గా రాసుకుందాం. సో 2² అంటే 4, సో 4 + 5² అంటే 25, సో 25 రాసేసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి ఆన్సర్ ఏమంటే 15 + 2 ఎంత? 17. సో 17 బై √10 వస్తుంది ఇంటూ √29 వస్తుంది. సో మన డినామినేటర్స్ అనేవి మల్టిప్లై చేసుకుందాం. ఇప్పుడు మాడ్యూల్ నుంచి తీసి బయటికి రాద్దాం. సో ఇక్కడ ఏమి మనకి డిఫరెన్స్ నెగిటివ్ సైన్స్ అయితే ఏవి లేవు కదా. మన మాడ్యూల్ నుంచి ఒకవేళ మాడ్యూల్లో కనుక నెగిటివ్ సైన్స్ అనేవి ఉంటే సో బయటకు వచ్చేసరికి అవి పాజిటివ్ అయిపోతాయి కాబట్టి మనకు అంత ప్రాబ్లం రాదు. సో ఇక్కడ పాజిటివ్ ఏం లేవు కాబట్టి మనం యాజ్ ఇట్ ఈస్గానే అది బయటకు రాసుకున్న ప్రాబ్లం అసలు లేదు. సో 17 బై మనం మాడ్యూల్ నుంచి బయటకు తీసుకుంటే √10 ఇంటూ √25 ఏమో √290 అవుతుంది. సో ఇలా. సో మనం ఇప్పుడు cos θ కూడా ఉంది కదా ఇటువైపు. సో cos θ ఈక్వల్ టు కదా ఇదంతా. సో cos θ ఈక్వల్ టు మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి θ = cos ఇన్వర్స్ ఆఫ్ 17 బై √219 ఈజ్ ది ఆన్సర్. సో వచ్చింది కదా. సో నిన్న ఇచ్చిన దానికి మీకు కరెక్ట్ ఆన్సర్ అంటే కరెక్ట్ స్టెప్స్ వచ్చినాయో లేదో ఒకసారి వెరిఫై చేసుకోండి. సో మనము ఈరోజు ఇంకోటి నేర్చుకోబోతున్నాం. సో అదేంటంటే మనం నిన్నటి వరకు యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ నేర్చుకుని ఒక ఫార్ములా అయిపోయింది. సో హోంవర్క్ ఇచ్చిందని కిందకి అయింది. సో నిన్ననే ఇంకోటి చెప్పుకున్నాం కదా, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అని. సో ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్కి మనము నిన్న ఓన్లీ జస్ట్ ఫార్ములా ఎలా వచ్చింది, సో ఒకవేళ ఎగ్జాంపుల్ ఇస్తే మనం ఎట్లా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ద ఫార్ములా వి యూజ్ ఫర్ టు ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 స్ట్రైట్ లైన్స్ అనమాట. సో టు ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 స్ట్రైట్ లైన్స్ అన్నప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. సో ఈ ఫార్ములా బేస్ చేసుకుని మనం ఇప్పుడు ఒక సమ్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఎగ్జాంపుల్ ఒక సమ్ చేద్దాం. సో ఎగ్జాంపుల్ మనము 3
comma minus 5 from the line 3x minus 4y minus 26 equal to 0. So మనం let a equal to 3 కామా మైనస్ 5 అని రాసుకున్న తర్వాత దీన్ని మనము x1 y1గా తీసుకుంటాం. సో నిన్న చెప్పాను కదా ఫార్ములాతో పాటు మనం ఇవి కూడా కంపేర్ చేసుకుని రాసుకుంటామని. సో ఈ x y సో ఇట్లా కంపేర్ చేసుకున్న తర్వాత లైన్ చూద్దాం. సో లైన్ ఈజ్ 3x మైనస్ 4y మైనస్ 26 ఈక్వల్ టు 0 కాబట్టి సో దీన్ని మనము మొత్తం ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0తోని కంపేర్ చేసుకుంటే సో మనకి ఇక్కడ ఏమేమి వాల్యూస్ వస్తాయి. సో x1 ఏమో 3 అవుతుంది, అప్పుడు y1 ఏమో -5 అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ a ఏమో 3 అవుతుంది, b ఏమో -4 అవుతుంది, సో c ఏమో -26 అవుతుంది. సో ఇది ఇట్లా అయినప్పుడు మనం ఫార్ములాలోకి సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో వాట్ ద డిస్టెన్స్ బిట్వీన్ to find distance between two straight lines. So this is the formula we use. So module of ax1 plus by1 plus c by root a square plus b square module. So this is the formula we use for the distance to find the distance between two straight lines. సో మనం ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమొస్తుంది, ఏ వాల్యూ ఏమో 3, x1 వాల్యూ ఏమో 3, సో 3 of 3 ప్లస్ b వాల్యూ ఏమవుతుంది, b వాల్యూ -4. సో ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి మనం డైరెక్ట్ మైనస్ వేసేసుకుందాం. సో -4 ఆఫ్ y1 వాల్యూ ఏమో -5 కాబట్టి ఆఫ్ -5 ప్లస్ c వాల్యూ ఎంత వచ్చింది -26. సో -26 మనం ఇక్కడైతే మనం డైరెక్ట్గా మల్టిప్లై చేస్తాం. ఒకవేళ మీకు కన్ఫ్యూజన్ అయితే సో కన్ఫ్యూజన్ తీసేయడానికి ఇక్కడ b వాల్యూ ఇట్లా పెట్టుకుని మీరు ప్లస్ కూడా రాసుకోవచ్చు యాజ్ ఫార్ములా ప్రకారంగా. సో నెక్స్ట్ స్టెప్లో ఎలానో మనం మల్టిప్లై చేసిన తర్వాత మైనస్ వస్తుంది కాబట్టి సో అలా రాసుకోకపోయినా డైరెక్ట్ స్టెప్స్ చేస్తే ప్రాబ్లం లేదు. సో రూట్ a స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే -4 హోల్ స్క్వేర్. సో దీన్ని మనము నెక్స్ట్ స్టెప్లో సాల్వ్ చేద్దాం. సో ఇది ఇలా పెట్టుకుని సో నెక్స్ట్ ఏమొస్తుందంటే మాడ్యూల్ ఆఫ్ 3 3s are 9 ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ సో ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి మైనస్ వచ్చింది. సో మైనస్ ఇక్కడ దీంతో మల్టిప్లై చేసాం కదా, ఇప్పుడు -4 -5 అంటే ఎంత అవుతుంది, -4 -5 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి 5 4s are 20. సో 20 అనేది ప్లస్ మనం ఇలానే పెట్టుకుని 20 అని రాసుకోవచ్చు, లేకపోతే మనం రెండు మల్టిప్లికేషన్ చేసుకున్న తర్వాత వచ్చిన ఆన్సర్ కూడా 20 రాసుకోవచ్చు, ఎలానే రాసుకోవచ్చు. సో అదైతే ప్రాబ్లం అవ్వదు. సో 9 + 20 అయిన తర్వాత సో ఇక్కడికి వచ్చేసరికి ప్లస్ ఇంటూ ప్లస్ ఆఫ్ -26 ఉంది కాబట్టి సో ప్లస్ ఇంటూ మైనస్ చేస్తాం. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్, సో -26 అవుతుంది. -26 అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో రూట్ 3 స్క్వేర్ అంటే 9. సో 9 అని రాసుకున్న తర్వాత ప్లస్ని యాస్టీస్గా రాసుకున్నాం, ఎందుకంటే -4 హోల్ పవర్ ఉంది కాబట్టి స్క్వేర్ ఉన్నప్పుడు మనము మైనస్ని 2 times మల్టిప్లై చేస్తే ప్లస్ అయిపోతుంది. సో నో యూజ్ ఆఫ్ మల్టిప్లయింగ్ ద ఇన్నర్ సైన్ విత్ ది అవుటర్ సైన్. సో ప్లస్ ఇంటూ మైనస్ అదంతా చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ బయట ఏదవుతుందో ప్లస్ యాస్టీస్గా రాసుకుంటాం. సో -4 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ -4 హోల్ స్క్వేర్ అనేది -2 పవర్ అయితే ఏమవుతుంది అప్పుడు -4 హోల్ స్క్వేర్ అంటే 4 4s are 16. సో 4 4s are 16 అన్నప్పుడు సో ఇది యాస్టీస్ రాసుకుంటాం. ఇది రాసుకున్నప్పుడు మాడ్యూల్. సో నెక్స్ట్ స్టెప్లో వచ్చేసరికి ఇక్కడ 20 + 9 29 అవుతుంది. సో 29 - 26 by 16 + 9 √25. సో యాస్టీస్ ఇలా రాసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి 29 - 26 అంటే 3 by √25 అంటే 5 5s are 25 కదా. సో 5 5s are 25 అన్నప్పుడు సో మనం ఎట్లనో రూట్లో 5 × 5, సో 5 5s are 25. సో రూట్లో ఒక 2 5s ఉంటే మనం ఒకటి బయటకు తీసేస్తాం రూట్ లేకుండా. సో అది సో ఇక్కడ డైరెక్ట్ వచ్చేసింది. సో మనం నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి డైరెక్ట్గా స్టెప్ రాసేసుకున్న ప్రాబ్లం లేదు. 3/5 ఈజ్ ది ఆన్సర్. సో దీనికి టు ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 స్ట్రైట్ లైన్స్ అని మనకు ఇప్పుడు చేసాం. టు ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 స్ట్రైట్ లైన్స్కి ఫార్ములా యూజ్ చేసి మనం చేసాం సమ్. సో ఈరోజు మనము ఇంకొక ఇంట్రొడక్షన్ కూడా తీసుకుంటాం. సో అదే ఇంకో నెక్స్ట్ ఫార్ములా అనమాట. సో ఆ ఫార్ములా గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో అది ఇప్పుడు మనం ఏ ఫార్ములా గురించి మాట్లాడుతున్నామంటే సో నేను చెప్పాను కదా ఇప్పుడు ఇంకో కొత్త ఫార్ములా డిస్కస్ చేయబోతున్నాం. సో ఆ ఫార్ములానే టు ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ లైన్స్. సో నిన్నటి వరకు చేసింది మనము యాంగిల్ బిట్వీన్ 2 స్ట్రైట్ లైన్స్, సో డిస్టెన్స్ బిట్వీన్ 2 స్ట్రైట్ లైన్స్. ఇప్పుడు మనం కనుక్కోబోయేది సమ్స్ అన్ని 2
ప్యారలల్ లైన్స్. అంటే ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ లైన్స్ అయితేనే మనం కనుక్కుంటాం. సో వాళ్ళ క్వశ్చన్ ఇంక్లూడెడ్ ఇస్తాడు, సో ప్రాబ్లం లేదు. సో టు ఫైండ్ డిస్టెన్స్ బిట్వీన్ 2 parallel lines, we use a formula called module of C1 minus C2 by root A square plus B square module close. So this is the formula we use to find the distance between 2 parallel lines. 2 parallel lines చెప్తున్నాను, నేను 2 straight lines గురించి మాట్లాడుతున్నాను, 2 parallel lines గురించి మాట్లాడుతున్నాను. సో 2 parallel lines ఒక డిస్టెన్స్ కనుక్కోవడానికి మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. సో అంతే గైస్, ఇప్పుడు మన నెక్స్ట్ వీడియోలో ఈ ఫార్ములా బేస్డ్ సమ్స్ మనం నేర్చుకుంటాం. సో థ్యాంక్ యూ.